నేను మీ యాంకర్ కిషోర్. ప్రస్తుతం మనం అయితే రైతు బడి రాజేంద్ర గారు నిర్వహించిన అగ్రి షో దగ్గర అయితే ఉన్నాం. ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు? నరేంద్ర కుమార్ రెడ్డి. నరేంద్ర కుమార్ రెడ్డి. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందండి రైతుకి? అంటే ఇక్కడ చాలా చూసుకుంటే పెద్ద పెద్ద మిషనరీస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అంటారు. బట్ ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది వచ్చేసి మనము చేలో మొక్కజొన్న పండిన తర్వాత మొక్కజొన్న కంకిని బయట తీయాలంటే ఇది వరకు మిషన్ లేదండి, మాన్యువల్ గా మనుషులు తీసేవారు. కొంత ఏరియాలో వచ్చేసి మనుషులు అందుబాటులో ఉండి ఒక 5 నుంచి 8 వేలు ఎకరాలు తీసుకునేవాళ్ళు. మరి కొంచెం ఏరియాలో బాగా మనుషులు షార్టేజ్ ఇటు అయిన చోట 15,000 నుంచి 20,000 పర్ ఎకరా కలెక్ట్ చేస్తున్నారు. దీని వల్ల చాలా డ్రాబ్యాక్ అయిపోతుంది రైతులకి. ఇట ఎక్కువ బడ్జెట్ అయ్యే ఉద్దేశంలో ఈ డైరెక్ట్ మొక్కజొన్న కంకి తీసి స్టోర్ చేసుకునేది ఒక మిషన్ మనకు తీసుకుంటుంది. మీరు చూపెట్టగలరా మాకు? ఇది నేను చూపిస్తాను మీకు. ఇది ట్రాక్టర్ ఫిట్టింగ్ అండి. ట్రాక్టర్ కు ఫిట్ చేసి ఉంటది. రైతు తన దగ్గర ఆల్రెడీ ట్రాక్టర్ ఉంటది కదా, ఆ ట్రాక్టర్ కి ఫిట్టింగ్ చేసుకోవచ్చు. రైతు దగ్గర ఏ ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ మీరు సపరేట్ గా ఫ్రంట్ బ్యాక్ ఇస్తారు. ఈ కనెక్షన్ ఒకటి మనము రైతుకి ఫిట్టింగ్ చేసి ఇస్తామండి. దాని దగ్గర ఏ ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ కి ఫిట్టింగ్ చేసి ఇస్తాము. ఇది వచ్చేసి పొలంలో వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్తే 3 లైన్లు కలెక్ట్ చేస్తుంది కంకిలు. ఇక్కడ ఒక చెట్టు కలెక్ట్ చేస్తుంది, ఇక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు. ఆ చెట్టు లోపల తీసేసుకొని ఆ చెట్టుకున్న కంకి ఉంటది కదా, మొక్కజొన్న కంకి, ఆ కంకిని ఒక్కటి ఇక్కడ పెట్టేసుకొని చెట్టును కిందికి వదిలేస్తుంది. ఆ కిందికి వదిలేసే చెట్టును కూడా చిన్న చిన్న ముక్కలు చేసి కిందికి వదులుతుంది. పెద్దది ఉంటే మళ్ళా రేపు కల్టివేషన్ చేసుకోవడానికి ప్రాబ్లం లేకుండా చిన్న చిన్న ముక్కలు చేసేసి కిందికి వదులుతుంది. దీని అక్కడ ఉండే పొలానికి ఏమాత్రం ఎఫెక్ట్ ఏమి ఉండదండి? పొలానికి ఏ మాత్రం ఎఫెక్ట్ ఉండదండి. పొలానికి డ్యామేజ్ కాకుండా ఇది ఇంకా పొలానికి ఎక్కువ ఫ్రెండ్లీ అనొచ్చు. దీంట్లో ఇంకొక మోడల్ ఉంది. ఆ చెట్టును కూడా కింద చిన్న చిన్న ముక్కలు చేసి కింద వేయకుండా చెట్టును కూడా కలెక్ట్ చేస్తుంది. ఓకే, చెట్టును కూడా కలెక్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. అంటే పొలంలో చెట్టు కూడా ఉండదు, చెట్టు ఉండదు, కంకి ఉండదు. ఆ చెట్టు తీసేయాలనుకుంటే ఇప్పుడు కొందరు కంపెనీలు వచ్చేసి స్టాక్ కలెక్షన్ చేస్తున్నాయి. రిలయన్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే స్టాక్ కలెక్షన్ పొలంలో పొట్టంతా తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెట్టును తీసుకెళ్లి స్టోర్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు సపరేట్ గా మళ్ళీ మిషన్ రాకోకుండా ఇదే మిషన్ పొట్టును స్టోర్ చేసుకుంటుంది. దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది. ఇక్కడ మేము డిస్ప్లేకి రాలేదు, దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది. అది స్టోర్ చేసుకుంటే దాంట్లో కూడా ఆప్షన్ ఉంటుంది. మినిమం ఇది కొనాలంటే ఆ రైతుకి ఎంత పొలం ఉండాలండి? ఆ రైతుకు ఒక 50 ఎకరాలు పైన ఉండే వాళ్ళు రైతులు అందరు కొనొచ్చు. కానీ రైతు కంటే ఎక్కువ ఈ సీడ్ కంపెనీ వాళ్ళు, ఆ ట్రాక్టర్ మిషన్లు రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, పొలంలో మిషన్లు, విత్తనం ఎత్తి రోటావేటర్, వాళ్ళు ఎక్కువ తీసుకుంటారండి. రైతు ఎందుకంటే మెకానికల్ గా కొద్దిగా అందరు తీసుకోరు రైతులు. మిషనరీ రన్ చేసి, హార్వెస్టర్ రన్ చేసే వాళ్ళు, మిషనరీ రన్ చేసే వాళ్ళు తీసుకుంటే మన ఊర్లో పంట అయిపోయిన తర్వాత ఇంకో ఊరు పంట అయిపోయిన తర్వాత ఇంకో ఊరు, అట్లా డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు అనేది. రైతుకి మీరు ఎలాంటి హామీ ఇస్తారు అంటే ఇది కొన్ని తర్వాత మీ లైఫ్ బాగుంటది అంటే లాస్ అవ్వరు అనే విధంగా? ఇది రైతుకి ఏ విధంగా ఎందుకు అడుగుతున్నానంటే మీరు చెప్పారు ఇప్పుడు వరకు ప్రతి రైతు ఏం చేస్తున్నాడు, కూలి మనుషులకు పెట్టేసి చేస్తున్నాడు పని. ఇది పెట్టుకుంటే చాలా సింపుల్ గా అవుతుంది అని చెప్తున్నారు మీరే. సో సింపుల్ గా అవుతుంది రైటే, బట్ అతనికి నష్టం అవుతుందా, లాభం వస్తుందా? లాభం వస్తుంది. నార్మల్ గా చేసే పద్ధతి కంటే 30% లాభం వస్తుంది. ఇది వరకు మనం రైతు మొక్కజొన్న కంకి వచ్చేసి హార్వెస్టర్ తీసేవాళ్ళు. హార్వెస్టర్ లో ఏమైతుందంటే ముందు తీసేటప్పుడు కటర్ బార్ లో కొన్ని కంకులు పోయేటి, వెనకలో కొన్ని పోయేటి. కానీ కస్టమర్ మూవ్ అని సాటిస్ఫై అయ్యి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే లేబర్ రారు, ఏదో ఒక మిషనరీ ఉండాలి కదనే ఉద్దేశంలో. దీంట్లో ఏంటంటే పొలంలో 100 కంకులు ఉంటే 100 కంకులు బయటకు వస్తాయి. 100%. ఒక కంకి పోదు బయటికి. ఆ 30% కూడా రైతుకు సేవ్ అవుతుంది దీంట్లో. ఇంకొకటి ఏంటంటే వచ్చిన కంకి కూడా ప్రొడక్షన్ నీట్ గా ఉంటది. దీంట్లో నుంచి తీసిన కంకి ఎండబెట్టుకొని మన థ్రెషర్ లో ఆడించుకున్నాం అనుకోండి, ఆ క్వాలిటీ ఎక్కువ ఉంటది. మన మొక్కజొన్న కంకి క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఓకే. ఇందాక చెప్పినట్టు 3 లైన్స్ లో ఇక్కడ కంకి వచ్చేస్తది. ఇక్కడ ఒకటి, ఇక్కడ 3 చెట్లు తీసేసుకుంటాయి. ఆ చెట్టుకు మొక్కజొన్న కంకి ఉంటది కదా, కంకిని ఒకటి పైన పెట్టేసుకొని చెట్టు కిందకి వదిలేస్తుంది. ఈ కంకి వచ్చేసి ఈ స్క్రూ ద్వారా పైకి వెళ్ళిపోతుంది. ఈ స్క్రూ ఒకటి పైకి వెళ్ళిపోయి ఈ పైప్ ఒకటి వచ్చేస్తుంది. సో ఈ ఎలివేటర్ అమ్మటి పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చి ట్యాంకీలో స్టోర్ అవుతుంది. అంటే పొలంలో రన్నింగ్ చేస్తా అది అవుతుంది. ఇది వెళ్ళిపోతా ఉంటే కంకులన్నీ స్టోర్ చేసుకుంటా వస్తుంది. మాక్సిమం ఒక 2 acres వరకే వర్క్ అవుతుంది. మళ్ళీ అన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. మనకు హైడ్రాలిక్ లివర్ సిస్టమ్ ఉంటది. హైడ్రాలిక్ లివర్ ట్రాలీకి లిఫ్ట్ ఏ విధంగా ఎత్తుతామో అట్లా లిఫ్ట్ ఎత్తితే ఈ ట్యాంక్ వచ్చేది అటు సైడ్ అన్లోడ్ అవుతుంది. రైతు కింద కావాలంటే కింద వేసుకోవచ్చు. అట్లేదు నాకు సొంత ట్రాక్టర్ లో పడాలి ట్రాలీలో అనుకుంటే ట్రాలీ పక్కనే పెట్టేసుకుంటే ట్రాలీలో పడుతుంది డైరెక్ట్. మళ్ళీ మనుషులు వచ్చి ట్రాలీలో లోడింగ్ చేయాల్సిన పని లేదు. అన్ని ఒకసారి కలెక్ట్ చేసుకొని రైతు తన ఇది ఉంటది కదా, ఏమంటారు
వాములు అంటారు కదా, ఉమ్. ఒక చోట పెట్టేసుకొని ధాన్యాన్ని రెడీ చేసుకొని అమ్మేసుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి మీరు చెప్పినట్టు చూసుకుంటే 50 ఎకరాలే కాదు 5 ఎకరాల రైతు కూడా తీసుకోవచ్చు. 5 ఎకరాల రైతు కూడా తీసుకోవచ్చు. ఓకే గ్రేట్. రైతు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దీని నుండి మెయింటెనెన్స్ కూడా ఉండదు, చాలా సింపుల్ మెకానిజము. దీని బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇది మొత్తం స్టోరేజ్ అన్నమాట. వన్స్ ఆ మొక్కజొన్న కొత్తది ఏదైతే ఉందో ఆ మొక్కజొన్న కట్ అయిన తర్వాత ఇందులోకి వస్తుంది అనమాట. ఇందులోకి వచ్చిన తర్వాత మాక్సిమం 2 నుంచి 3 ఎకరాస్ వరకు లోడ్ అవుతుంది. తర్వాత మీరు అన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, హైడ్రాలిక్ లిఫ్ట్ వలన ఈ ట్యాంక్ మొత్తం పైకి లేస్తుంది. ఈ ట్యాంక్ పైకి లేస్తుంది. లేచినప్పుడు ఇక్కడ నుంచి కంకులన్నీ వచ్చి ట్రాలీలో పడతాయి. మనకి ఇటు సైడ్ వచ్చి ఇటు సైడ్ వచ్చి పడిపోతాయి. ట్రాలీ లేదంటే మన కింద పడిపోతాయి, పట్టేసుకుని కింద వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మొత్తం హైడ్రాలిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంటది. ఒకటి వచ్చేసి మనకు ట్యాంక్ అన్లోడింగ్ కి, ట్యాంక్ నిండిన తర్వాత ఈ లివర్ ఆపరేట్ చేస్తే ట్యాంక్ అన్లోడ్ అయిపోతుంది. ఒకటి వచ్చేసి ముందర కటర్ బార్ ఆపరేటర్ ఉంటది. ఈ కటర్ బారు చిన్న చెట్టు పెద్ద చెట్టు ఉంటది కదా పొలంలో, చిన్న చెట్టు పెద్ద చెట్టుకు అడ్జస్ట్మెంట్ ఈ కటర్ బార్ ఉంటది. మొత్తం హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటది కాబట్టి దీనికి కూడా మనకు మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పొచ్చు. హైడ్రాలిక్ ప్రాబ్లం ఉండదు. ఈ ట్రాక్టర్ చూసుంటే హెవీ ఎత్తుంది, 5'8" ఉంది, 5'8", 5'7" అలా ఉంది. అవునవును. సో బట్ చిన్న విలేజ్ లో అయితే ట్రాక్టర్లు 5'6", 5'4", 5'2" ఆ లెవెల్లో ఉంటాయి. సో దీనికి ఎలా మెయింటెనెన్స్ అవుతుంది? లేదండి, ఇది మేము యాక్చువల్ గా 55 HP ఫిట్ చేసాము. కానీ రైతులకు 50 HP కూడా, చిన్న ట్రాక్టర్ 50 HP కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు ఇది రైతు దగ్గర అవైలబిలిటీ ఉంటే మనం దీనికి ఫిట్ చేసాము. రైతు 55 కావాలని 50 HP కూడా ఇది సపోర్ట్ చేస్తుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ మనం కలిసి వీడియో చేద్దాం. రైతుకి మంచి సమాచారాన్ని ఇచ్చారు, అలాగే మంచి ఒక మిషన్ కూడా పరిచయం చేశారు కొత్తగా.